మమ్మల్ని సంఘంగా కూడి ఆరాధించుకోవడానికి ఎంతో ఇబ్బందులు పడుతుంది నాయన ప్రభా. కానీ మాకు తండ్రినైనా మిమ్మల్ని ప్రభా సంఘముగా కూడి ప్రభా మీ సన్నిధిలో ఇలా ఆరాధించుకోవడానికి ఇచ్చిన ఈ చక్కటి సమయాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు తండ్రి ప్రభా. పరిశుద్ధ నాయన మీ ఆత్మ నింపుదలతో ప్రభా మమ్మల్ని నడిపించండి, సహాయం చేయండి ప్రభా. నాయన ఇక్కడ పాల్గొంటున్న ప్రతి ఒక్కరిని ప్రభా నాయన వాక్యం చెప్పే దైవజనుని ప్రభా మీరే మొట్టమని సహాయం చేయమని ప్రభా. నాయన పాటలు పాటలోను వాక్యం వినుటలోను ప్రభా నాయన మేము అందరూ ప్రభా శ్రద్ధ కలిగి ఉండి ప్రభా విన వాటిని ప్రభా నాయన విడిచిపెట్టుకోండి మనం కోరుకుంటాను ప్రభా. వాటి ఎందుకు విశేషమైన జాగ్రత్త కలిగి ఉండేట్లు సహాయం చేయమని ప్రభు చూపమని మీరే జ్ఞానాన్ని దంచమని ప్రభా. నాయన ఇక్కడ అందరినీ ప్రభా ఏకాత్మతో నింపి నడిపించమని సహాయం చేయమని ప్రభా. దైవజనుని ప్రభా నాయన సురేష్ అన్న ప్రభా మీరే వాడుకోమని సహాయం చేయమని ప్రభా. నాయన వాయిద్యాలను ఆశీర్వదించండి ప్రభా. మీ ఆత్మని ప్రభా నాయన వర్ధేలుగా చేస్తూ ఉంటుండగా మేము అందరం ప్రభా రిసీవ్ చేసుకోవడానికి మాకు సహాయం చేయమని ప్రభు చూపమని మీ ఆత్మ తోడ్పాటుని ఇవ్వమని యేసేనామని అడుగుచున్నాం మా పరివారం తండ్రి. ఆమేన్. రాజాని భవనములో పగలు వేచియుండును. యెహోవా ఎలోహిం, యెహోవా సిద్కేను అని ఆయన గుణగణాలను బట్టి అంతగా నివసించేవాడు. మన యొక్క నీతి అయినటువంటి ఆయనను స్మరిస్తూ మనమైతే మరి ఏమాత్రం యోగ్యత లేని వారము, ఏమాత్రం కూడా మరి ఆయన సమీపించడానికి కూడా మరి ఎటువంటి యోగ్యత లేని వారమైనప్పటికీ ఆయన నీతిని మనకు ఆపాదించాడు కేవలం ఆయన నామమును బట్టి. అటువంటి దేవుని ఆరాధిద్దామండి. ఆరాధన నీకే తండ్రి, తండ్రి అయిన దేవుడు తండ్రి మన మమ్మల్ని కాచే దేవుడు అని చెప్పి ఆయన ఆరాధిద్దాం. అంతటా నివసించు యెహోవా ఎలోహిం, ఆరాధనా నీకే. అంతటా నివసించు యెహోవా ఎలోహిం, ఆరాధనా నీకే. మా యొక్క నీతి యెహోవా సిద్కేను, ఆరాధనా నీకే. మా యొక్క నీతి యెహోవా సిద్కేను, ఆరాధనా నీకే. అందరూ ఆరాధనా ఆరాధనా అబ్బా తండ్రి నీకేనయ్యా. రాజాని భవనములో పగలు వేచియుండును. యేసు రాజాని భవనములో పగలు వేచియుండును. పరిశుద్ధపరిచే దేవుడు యెహోవా మిక్కాలి, అదేవిధంగా రూపించు దైవం యెహోవా హుస్సేను. మరి ఆయన ఈ గుణగణాలను బట్టి ఆయనకు ఆరాధన చేద్దాం. ఆయన ఏమై ఉన్నాడో మరి ఆయనను స్తుతించి కీర్తించి గణపరుచడమే మరి ఆరాధనలో భాగ్యంగా ఉంటుండగా మరి అటువంటి విధంగా మరి ఆయన ఈ గుణగణాలు పరిశుద్ధపరిచే దేవుడు. మనం పాప కూపంలో మరి పడి ఉన్నప్పటికీ కూడా మనల్ని లేవనెత్తి మన జీవితకాలం అంతా కాపాడి మనల్ని సాంక్టిఫై చేసేటువంటి దేవుణ్ణి మరి తలస్తూ ఆరాధిద్దాం. ఆయన కృపను సహాయం పొందుతూ యెహోవా మేఘాది ఆరాధనా నీకే. పరిశుద్ధ పరచు యెహోవా మేఘాది ఆరాధనా నీకే. రూపించు దైవం యెహోవా హుస్సేను, ఆరాధనా నీకే. రూపించు దైవం యెహోవా హుస్సేను, ఆరాధనా నీకే. అందరం కలిసి పాడమండి. ఆరాధనా ఆరాధనా అబ్బా తండ్రి నీకేనయ్యా.
భవనములో పగలు వేచి ఉండును. యేసు రాజాని భవనములో పగలు వేచి ఉండును. నిన్ను స్తుతించి ఆనందింతును. నా చింతలు మార్చెదను. నిన్ను స్తుతించి ఆనందింతును. నా చింతలు మార్చెదను. యేసు రాజాని భవనములో పగలు వేచి ఉండును. యేసు రాజాని భవనములో పగలు వేచి ఉండును. ఆరాధనా ఆరాధనా అబ్బా తండ్రి నీకేనయ్యా ఆరాధనా ఆరాధనా అబ్బా తండ్రి నీకేనయ్యా. చేయి పట్టుకో నా చేయి పట్టుకో జారిపోకుండా నీ పడిపోకుండా యేసు నా చేయి పట్టుకో చేయి పట్టుకో నా చేయి పట్టుకో జారిపోకుండా నీ పడిపోకుండా యేసు నా చేయి పట్టుకో. మన కృంగిన వేళ ఓదార్చే దేవుడు, ధైర్యపరిచే దేవుడు. మరి ఆయన ప్రేమ మధురమైనటువంటిది. వాటిని మరవకుండా మరి మన మదిలో ఉంచుకొని ఎల్లప్పుడూ ఆయన వైపు తిరుగుదాం. మన కృంగినప్పుడు, మన బాధలో ఉన్నప్పుడు, మరి మనల్ని ఇతర సంఘటనలు, మరి ఎక్స్టర్నల్ థింగ్స్ మన మీద దాడి చేసినప్పుడు కృంగిపోకుండా ధైర్యం కలిగి ఆయన వైపు చూద్దామండి. కృంగిన వేళ ఓదార్పు నీవేగా ధైర్యపరచు నా తోడు నీవేగా. కృంగిన వేళ ఓదార్పు నీవేగా నన్ను ధైర్యపరచు నా తోడు నీవేగా. మరువగలనా నీ మధుర ప్రేమను, మరువగలనా నీ మధుర ప్రేమను. యేసు నా జీవితాంతము, యేసు నా జీవితాంతము. చేయి పట్టుకో నా చేయి పట్టుకో జారిపోకుండా నే పడిపోకుండా యేసు నా చేయి పట్టుకో చేయి పట్టుకో. అందరం లేచి నిలబడతామండి. అందరం లేచి నిలబడగలిగిన వాళ్ళందరూ కూడా లేచి నిలబడి ఆయన మీద ఆనుకొని మరి ఆయన మీద ఆధారపడుతూ, ప్రభువా మీరు మాత్రమే నన్ను పట్టుకొని తీసుకొని వెళ్ళగలరు, ఆయన ఈ ఆత్మీయ జీవితంలో నడిపించగలరని పాడదామండి. శోధనలు ఎన్నైనా, బాధలు ఎన్నైనా, విశ్వాసం నావలో కలకలమే రేగిన, మరి కొన్ని పరిస్థితులు, కొన్ని విషయాలు కలకలం వల్లే ఉంటాయి మన జీవితంలో. అయితే వాటన్నింటినీ కూడా దేవుడి చేయి పట్టుకొని వాటి ద్వారా నడుస్తూ వెళ్ళినప్పుడు we never knew we have been through those. అటువంటి కృప ఆయన ఇవ్వగలడు. సో దానికోసం మరి ఆయన శక్తిని ఆశ్రయిస్తూ పాడదామండి. శోధన బాధ ఎన్నెన్నో కలిగిన
విశ్వాస నవలో కలగల మేరేగిన శోధన బదలు ఎన్నెన్నో కలిగిన విశ్వాస నవలో కలకల మేరేగిన విడువగలగా ఒక నిమిషమైనను విడువగలనా ఒక నిమిషమైనను యేసు నా జీవితాంతము యేసు నా జీవితాంతము చేయి పట్టుకో అందరం కళ్ళు మూసుకొని మరి ప్రభువా నా చెయ్యి మీరే పట్టుకొని నడిపించే దేవుడు నాయన. నేనైతే నడవలేను తండ్రి, పరిశుద్ధ జీవితమును అనుక్షణము అనుదినము మరి నేనైతే నడవలేను తండ్రి. కేవలం మీ కృప, మీ యొక్క హస్తమే మమ్మల్ని బలపరిచేదిగా ఉన్నది. మీ యొక్క హస్తంలో మమ్మల్ని ఎప్పుడు పట్టుకున్నట్టు తండ్రి. మేము మీతోనే నడిచే విధంగా సహాయం చేసే తండ్రి అని ప్రార్థన కూడా కాపాడదామంటే యేసు నా చేయి పట్టుకో చేయి పట్టుకో నా చేయి పట్టుకో జారిపోకుండా నీ పడిపోకుండా యేసు నా చేయి పట్టుకో నే జారిపోకుండా నీ పడిపోకుండా యేసు నా చేయి పట్టుకో. అవును తండ్రి, అవునాయన, అవును తండ్రి. మీరే నాయన మా చేయి పట్టుకోరండి, మమ్మల్ని నడిపించండి. మేము ధైర్యపడినప్పుడు, కృంగిన స్థితిలో ఉన్నప్పుడు, ప్రభా భయపడినప్పుడు, మా నాయన డిస్కరేజ్ అయినప్పుడు, ప్రభా మీరే మీ చేతితో, మా నాయన మీ హస్తంతో వాళ్ళు బలపరిచే దేవుడు. మీ దక్షిణ హస్తంతో మా నాయన మీరు బలపరిచి మమ్మల్ని దీవించే దేవుడు. మీకు స్తోత్రం, వందనాలు చెల్లిస్తున్నాం నాయన. మీకే స్తుతి 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 స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. మీరు ఎంతవరకు మా ఆరాధనలో ఉన్నారని నమ్ముచున్నాం. మీకు వందనాలు ప్రభా. అనేకులకు లేని భాగ్యాన్ని మాకు ఇచ్చారు తండ్రి. సంఘముగా మిమ్మల్ని ఆరాధించుటకు ప్రభా, మిమ్మల్ని పూజించుటకు, కొనియాడుటకు ప్రభా మీరు శివుడి గొప్ప తరుణాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ఎంత గొప్ప దేవుడవు నాయన. మాటతో సర్వం సృజించిన దేవుడవు. మన ఆకాశ గగనాలను ప్రభా మీ జేనతో కొలిచినటువంటి దేవుడవు. ప్రభా భూమిని ప్రభా శూన్యంలో వేలాడదీసినటువంటి దేవుడవు. ఎంత గొప్ప దేవుడవు మాకున్నావు తండ్రి. మేము మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నాడు మేము ఏ పాటి వారు నాయన. మీకు వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. అవును నాయన, మీ యొక్క ప్రసన్నతను ప్రభా మరి తండ్రి, మీ యొక్క సౌందర్యం చూచుటకు ప్రభా మేము అనుదినం అనుక్షణము మీ సన్నిధిలో గడపడానికి ప్రభా మాలో అటువంటి మరణం మీ యొక్క ఆత్మశక్తిని మాకు దయచేసి నడిపించండి. అటువంటి యాటిట్యూడ్ని మాలో డెవలప్ చేయండి ఆయన. దాన్ని బలపరచండి తండ్రి. వారంలో ఒకసారిగా మరి మీ సన్నిధిలో కూర్చోవడం కాదు కానీ తండ్రి, మీ యొక్క సన్నిధిలో అనునిత్యము అనుదినము మరి తండ్రి అనుక్షణము ఉండడానికి ఆశించేటువంటి హృదయాలుగా మరి తండ్రి మమ్మల్ని ఉంచమని వేడుకుంటున్నాం తండ్రి. మా హృదయాలను ఆ విధంగా స్థిరపరచండి, బలపరచండి. మీ యందు అత్యధికమైన ప్రేమలో వర్ధిల్లడానికి ప్రభా, మీ యొక్క వాక్యపు వెలుగులో నడవడానికి ప్రభా, శుద్ధి వంటి మీ యొక్క వాక్యము చేత అనుదినము సరిచేయబడుతూ మీ పరిశుద్ధతలో ఎదుగుతూ ప్రభా మీ చేతిని పట్టుకొని అనుదినం నడిచేటువంటి గొప్ప కృపను మాకు దయచేయండి ప్రభా. మీరు ఎల్లప్పుడూ మీ చేతులు చాచి నాయన మా కోసమే చూస్తుంటున్నారు. అయితే నాయన మేము మీ చేయి విడచి ప్రభా జారిపోతున్నాం, పడిపోతున్నాం, మీ నుంచి దూరం వెళ్తుంటాం తండ్రి. అయితే మా నాయన స్థిరమైనటువంటి మన హృదయాన్ని, నూతనమైనటువంటి స్థిరమైనటువంటి హృదయాన్ని మాలో మీరు పుట్టించండి ప్రభా. మీకు మా నాయన అనుదినం అనుక్షణం మీ పాద సన్నిధిలో ఉండి నేర్చుకోవడానికి సహాయం దయచేయమని వేడుకుంటున్నాం ప్రభా. మీరు మా జీవితాల్లో అయిన ప్రతి నాయన మీ యొక్క గుణగణాలను బట్టి ప్రభా మాతో నడిపిస్తున్నట్టు మమ్మల్ని నడిపిస్తూ మాతో ఉంటున్న విధానం బట్టి మేము స్తుతిస్తూ గణపరుస్తూ ప్రభా ముందున్న సమయాన్ని స్థలంలో పేర్కొంటున్నాం తండ్రి. మా ఆత్మీయ జీవితాలకు కావలసినటువంటి ఆత్మీయ ఆహారం మాకు దయచేయండి. నీ దాసుని శిలుచాటును మరుగుపరిచి మీరు పూర్ణంగా వాడుకొని బలమైన శక్తివంతమైన ప్రభా మా హృదయాలను కదిలించేటువంటి ప్రభా, మేము ఇంకా ఎక్కువగా మరి వాక్యంలో గ్రౌండెడ్గా ఉండేటువంటి వాక్కును మీరే మాకు వినిపింపజేసి ప్రభా మేము వినడానికి ప్రభా మా యొక్క హృదయాలను మీరు సిద్ధపరచండి.
ప్రభా ఫలవంతమైనటువంటి నేలగా మా హృదయాలను మీరే ఉంచి సరైన రీతిలో మేము ఆయన దాన్ని తీసుకోవడానికి ప్రభు అన్వయించుకోవడానికి జీవించడానికి బండ మీద కట్టుకున్న వారిని కోరిన వారం వల్లే ఉండడానికి సహాయం తెచ్చిన వేడుకుంటూ ఉన్న సమయాన్ని మీకు అప్పుడు దీవించి ఆశ్రయం చేయమని మా ప్రభు యేసుక్రీస్తు బట్టి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చోండి. థ్యాంక్ యూ. గత కొద్ది వారాలుగా దేవుని సన్నిధిలో అద్భుతంగా కొన్ని ఈ సందేశాలని మనం ధ్యానం చేస్తూ వస్తున్నాం. దైవ సంకల్పం అనేటటువంటి ఈ సిరీస్ని మనం ఆరంభించుకొని మరి ఈరోజు ప్రత్యేకంగా దేవుని యొక్క సౌందర్యం గురించి మనం ధ్యానం చేసుకుంటున్నాం. సో దేవుడు ఒకసారి మనకు ప్రత్యక్షమై ఒక వరం కోరుకోమని చెప్పి మనం అడిగాడు అనుకోండి, ఏం కోరుకుంటారు? అసలు ఏమైనా క్లారిటీ ఉందా మనకి అనేది ఒకసారి ఆలోచన చేసుకోవాలి. సో మనం బైబిల్ గ్రంథంలో చూస్తే కొంతమందికి అవకాశం వచ్చింది దేవుని దగ్గర డెఫినెట్గా ఆయన అడిగితే ఇది చేస్తాడు అనేటటువంటి అవకాశం వచ్చినటువంటి వారు కొంతమందిని కనిపిస్తారు మనకి. ఉదాహరణకి యాకోబు అవకాశం వచ్చింది. దేవుని యొక్క పాదాలు పట్టుకుని ఇక నన్ను ఆశీర్వదిస్తే తప్ప నిన్ను కదలనేమో అని చెప్పి అక్కడ కూర్చున్నాడు. అంటే యాకోబుకు కావాల్సింది ఏంటి అక్కడ? ఆశీర్వాదం. సొలొమోనుకు ఒక అవకాశం వచ్చింది. నువ్వు ఒక వరం కోరుకోమని అడిగితే సొలొమోన్ అన్నాడు కదా, అయ్యా నాకు జ్ఞానాన్ని ప్రసాదించు అని చెప్పి అడిగాడు. అలాగే హిజ్కియాకు ఒక అవకాశం వచ్చింది. హిజ్కియా మరి ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు, అయ్యా నీ చిత్తం అయితే నా ప్రాణాన్ని పొడిగించు ఆయన అని చెప్పి అడిగితే తన జీవితాన్ని జీవాన్ని పొడిగించినట్లుగా చూస్తాం. గుడ్డివాడైనటువంటి బత్తలేమికి ఒక అవకాశం వచ్చింది. అతను కోరుకున్నది ఏంటంటే, అయ్యా నా కళ్ళు ప్రసాదించు అని చెప్పి అడుగుతూ ఉన్నాడు. మరి ఈ విధంగా మనం చూసుకుంటూ వెళ్తే ఇక్కడ కనిపించేటటువంటి అంశాలు లేకపోతే వాళ్ళు అడిగినటువంటి విషయాలను చూసినట్లయితే వారి యొక్క కంఫర్ట్ను గురించి కానీ లేకపోతే వారి యొక్క కన్వీనియన్స్ కొరకు కానీ తర్వాత వారి యొక్క వెల్బీయింగ్ గురించి అడిగినట్లుగా మనం చూస్తున్నాం. అవునా? అంటే మనమైతే ఏం కోరుకుంటాం అని ఒకసారి మనం ప్రశ్నించుకోవాలి. కీర్తనకారుడైనటువంటి దావీదు 27వ కీర్తనలో 4వ చరణంలో అంటాడు కదా, యెహోవా యొద్ద ఒక వరము అడిగితిని. తీయండి, వాళ్ళు బైబిల్స్ ఉన్నటువంటి వారు తీయండి. 27వ కీర్తన 4వ చరణం. యెహోవా యొద్ద ఒక వరము అడిగితిని, దానిని నేను వెతుకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవిత కాలం అంతయు నేను యెహోవా మందిరంలో నివసింపగోరుచున్నాను అంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏం కోరుకుంటున్నాడండి? ఆయన యొక్క ప్రసన్నతను చూడాలని చెప్పి మరి కోరుకుంటున్నాడంట. అంటే ఇందులో ఒక 2 అబ్జర్వేషన్స్ అట్లీస్ట్ మనం చేసినట్లయితే, మొదటిగా మనం ఆలోచన చేసినట్లయితే అసలు ఇదే అవకాశం నాకు వస్తే ఐఎమ్ నాట్ షూర్ వెదర్ ఐ ఆస్క్ ద సేమ్ థింగ్. అంటే దావీదు ఏదైతే అడిగాడో అదే నేను అడుగుతానని చెప్పి నేను అనుకోను. అసలు దావీదు ఉన్నటువంటి సిచ్యువేషన్ ఒకసారి ఆలోచన చేసినట్లయితే ఆ కీర్తన మనం చదివితే అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్, అక్కడ సినారియో, అక్కడ ఉన్నటువంటి సర్కమ్స్టాన్సెస్ మనం ఈజీగా అర్థం చేసుకోవచ్చు ఆ కీర్తనలో. ఎందుకంటే అతను ఒక
అపాయకరమైన స్థితిలో ఉన్నాడు, పరిగెడుతున్నాడు ప్రాణం కొరకు, మరి పరిగెడుతున్నటువంటి పరిస్థితి. అటువంటి స్థితిలో సహజంగా మనలాంటి వాళ్ళు అయితే ఏమడుగుతారు, నాయన మరి సౌలు తరుగుతున్నాడు, అతగాడి కంటే బాగా పరిగెత్తే కృపను నాకు ఇవ్వు అని అడుగుతాం. లేకపోతే ఎక్కడ దాక్కుంటే నేను బయటపడుకోకుండా, నన్ను కనుగొనుకోకుండా నన్ను కాపాడు అని చెప్పి అడుగుతాం. లేకపోతే కొంచెం పరిగెత్తిన తర్వాత అలసట వచ్చి అసలు నేను పరిగెత్తడం ఏంటి ప్రభువా, అసలు నీ దూతలు నాకు తోడుగా పంపించు, నాకు కావలిగా ఉంచు అని చెప్పి అడుగుతాం. ఇంకా మాట్లాడితే ఇంకొంచెం అడిగాల్సి వస్తే అసలు నేను పరిగెట్టడం ఏంటి, సౌలుని పరిగెత్తించేటట్లు చేయి ప్రభు అని చెప్పి అడుగుతాం కదా. కానీ ఈయనైతే విచిత్రంగా వెరైటీగా అడుగుతున్నట్లు అనిపిస్తుంది, డిఫరెంట్గా అడుగుతున్నాడు. అంటే ఆయన హస్తం నుంచి వచ్చేటటువంటిది అడగట్లేదు, ఆయన యొక్క ముఖానందం నుంచి వచ్చేది, ఆయన యొక్క హృదయంలో నుంచి వచ్చేటటువంటి ఆ సౌందర్యాన్ని, ఆ ముఖారవిందాన్ని తిలకించాలని చెప్పి దేవుని మందిరంలో వారు నివసించాలని చెప్పేటటువంటి ఆలోచన. చూడండి, అటువంటి సిచ్యుయేషన్లో ఉన్నటువంటి దావీదుకి ఇటువంటి ఆలోచన అద్భుతం. దేవునికి మహిమ కలుగుగాక. ప్రియమైన బిడ్డలారా, మరొక అబ్జర్వేషన్ ఇక్కడ గమనించినట్లయితే, దైవ సంకల్పం అనే సిరీస్లో మనం ప్రతి లేఖనంలో కూడా ఒక మాటని జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఓకే, వాట్ కమ్స్ టు మైండ్ ఫస్ట్ వెన్ యూ థింక్ అబౌట్ గాడ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అబౌట్ యూ. అంటే దేవుని గురించి ఆలోచన చేసినప్పుడు మొట్టమొదటిగా నీ మస్తిష్కంలోనికి ఏమొస్తుందో అది నిన్ను గురించి తెలియజేసేటువంటి ప్రాముఖ్యమైన విషయం అంటాడు A.W. Tozer. సో ఒకవేళ నా మైండ్లోకి ఏమొస్తుందని చెప్పి నేను ఆలోచన చేస్తే గతంలో నేను చెప్పా ఏమొస్తుంది, అది కాకుండా ఇంకేం వస్తాయి అని చెప్పి ఆలోచన చేస్తే ఇవే దేవుని విశ్వాస్యత, దేవుని యొక్క ప్రేమ, నమ్మకత్వం, లేకపోతే దేవుని యొక్క పరిశుద్ధత, ఉగ్రత, ఇలాంటివి మైండ్లోకి వస్తాయి. కానీ మరి దేవుని యొక్క సౌందర్యం, అందం గురించి మనం ఆలోచన చేయాలి. సహజంగా ఆ బ్యూటీ, ఆ సౌందర్యం అనేటటువంటిది మన మైండ్లోకి వస్తుందని చెప్పి నా మైండ్లోకి అయితే రాదు, మరి మీకు ఎవరికైనా వస్తుందో నాకు తెలియదు. అయితే అసలు మనం ఆలోచన చేసినప్పుడు దేవుని యొక్క సౌందర్యము మన మైండ్లోకి రావాలి వచ్చినప్పుడు అది మన జీవితాన్ని ఏ విధంగా ప్రభావితం చేస్తుంది, మన యొక్క పరిస్థితుల్ని, సర్కమ్స్టాన్సెస్ని ఏ విధంగా అది మారుస్తుంది, మనకున్నటువంటి సిచ్యుయేషన్స్ని ఏ విధంగా అది మారుస్తుంది, లేకపోతే మన సమాజాన్ని, మన యొక్క సంఘాన్ని ఏ విధంగా అది ప్రభావితం చేస్తుంది ఆ దేవుని యొక్క సౌందర్యం అనేటటువంటిది ఒకసారి ఆలోచన చేయాలి. మనం కనుక ఇప్పుడు దేవుని యొక్క సౌందర్యం పైన ఫోకస్ చేసినట్లయితే ఇక్కడ కొంత డిఫికల్ట్ థింగ్స్ వీ హ్యావ్ టు ఫేస్ అన్నమాట. ఉదాహరణకి బైబిల్ ఏం చెప్తుందంటే, అందము మోసకరమైనది. అందం ఏంటిదంట? మోసకరమైనది. సౌందర్యము వ్యర్థము. అంటే బైబిల్ ఏమో కొంచెం కాంట్రడిక్ట్గా మాట్లాడుతున్నాయని అనిపిస్తుంది, మనమేమో ఆ కాంట్రడిక్షన్ గురించి మాట్లాడుతున్నాం. సౌందర్యము వ్యర్థము, అందము మోసకరం అని చెప్పి బైబిల్ చెబుతుంది. సో ఒకసారి వెనక్కి వెళ్ళి ఆదికాండంలోనికి వెళ్ళి చూసినట్లయితే మరి అక్కడ ఆదిమ దంపతులు అసలు పడడానికి హేతు ఏంటండి? అందం. పండుని చూసినప్పుడు ఏమనిపించింది ఆమెకి? ఎలా కనిపించిందంట? అస్సలు రమ్యంగా అనిపించింది, అంటే చాలా బ్యూటిఫుల్గా అనిపించిందంట, ఎంతో డిలైట్గా అనిపించిందంట. అంటే అందం అక్కడ ఏం చేసింది, వారు పడడానికి కారణమైంది. అంటే అది ఎంత మోసకరమైందో గమనించండి. అంటే మరో మాటలో చెప్పాలంటే, బ్యూటీ కెన్ బి డిసెప్టివ్, అట్ ద సేమ్ టైం బ్యూటీ కెన్ బి సబ్జెక్టివ్. ఎట్లా అంటే మన కల్చరల్లో కానీ, లేకపోతే పర్సనల్ ప్రిఫరెన్సెస్లో కానీ, లేకపోతే మనం పెట్టుకునేటటువంటి ఫిల్టర్స్లో కానీ ఇలా ఆలోచన చేస్తే ఇది సబ్జెక్టివ్ అనిపిస్తుంది. అలాగే మరొక రకంగా ఆలోచన అంటే బ్యూటీ కెన్ బి డిసెప్టివ్, బ్యూటీ కెన్ బి సబ్జెక్టివ్, అట్ ద సేమ్ టైం బ్యూటీ కుడ్ బి మీనింగ్లెస్, అర్థరహితం అనిపిస్తుంది. ఒకసారి ఒక ఆయన
ఇంగ్లీష్ ఆర్ట్ క్రిటిక్ జాన్ రస్కిన్ అనేటటువంటి ఆయన ఏమంటాడంటే, ద మోస్ట్ బ్యూటిఫుల్ థింగ్స్ ఇన్ ద వరల్డ్ ఆర్ ద మోస్ట్ యూస్లెస్ అంటాడు. ఆయన ఉదాహరణగా ఏం చెప్తాడంటే పీకాక్ అండ్ లిలీస్ అని చెప్తున్నాడు. అంటే గమనించండి ప్రీతం బిడ్డలారా, ఇక్కడ ఏంటంటే ఎలా అర్థం చేసుకోవాలి ఇలాంటి సిచ్యువేషన్స్ని. చాలా జాగ్రత్తగా ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే నిజంగా సౌందర్యం అనేటటువంటిది దేవుని యొక్క క్యారెక్టరిస్టిక్స్ లేదా క్యారెక్టర్ యాట్రిబ్యూట్స్లో కనుక ఒకటి అయినట్లయితే ఏ విధంగా నేను దీన్ని అవగాహన చేసుకోవాలి అనేటటువంటిది మన ఆలోచన కలిగి ఉండాలి. మొదటిగా ఒకవేళ డిసెప్టివ్ అయితే ఏంటి అనేది ఒకసారి ఆలోచన చేసినట్లయితే, గాడ్స్ బ్యూటీ ఏం చేస్తుందంటే, దేవుని యొక్క సౌందర్యం ఏం చేస్తుందో తెలుసా, సర్వసత్యం వైపు నడిపిస్తుంది. దేవుని యొక్క బ్యూటీ అంటే ఆయన అట్రాక్ట్ చేసి, ఆయన ఆకర్షించి ప్రతి ఒక్కరిని సర్వసత్యంలోనికి నడిపిస్తూ ఉంటాడు. అలాగే ఒకవేళ ఈ బ్యూటీ అనేది సబ్జెక్టివ్ అయితే, గాడ్స్ బ్యూటీ ఈజ్ అబ్సల్యూట్ అన్నమాట. అంటే అది సంపూర్ణమైనటువంటిది. ఆయన సౌందర్యం ఎలాంటిదండి, సంపూర్ణమైనటువంటిది, పరిపూర్ణమైనటువంటిది అన్నమాట. అంటే ఆ పరిపూర్ణత దేంట్లో రూట్ అయి ఉందో తెలుసా, ఆయన యొక్క క్యారెక్టర్ యాట్రిబ్యూట్స్లో, ఆయన యొక్క గుణ లక్షణాల్లో ఆయన సౌందర్యం యూడి ఉంది అనే విషయం మనం మర్చిపోకూడదు. దేవుని స్తోత్రం. అలాగే మూడవ విషయం మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఇక్కడ అది మీనింగ్లెస్ అని ఎప్పుడు అనిపిస్తుంది అంటే, ఎందుకు అనిపిస్తుంది, యూజువల్గా జనరల్గా అయితే అనిపిస్తుంది. కానీ ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, దెర్ ఈస్ డిఫరెన్స్ బిట్వీన్ ఫంక్షనాలిటీ అండ్ మీనింగ్. మనం ఫిల్టర్స్ పెట్టుకుని, లేకపోతే మనము దేవుని యొక్క సౌందర్యాన్ని, లేకపోతే లోకంలో ఉన్నటువంటి సౌందర్యాన్ని మరి వ్యర్థము ఇలాంటి దృక్పథంతో చూస్తే దేవుని యొక్క సౌందర్యాన్ని గూర్చి అవగాహన చేసుకోవటం చాలా కష్టమవుతుంది. సో స్క్రిప్చర్స్లో మనం చూసినట్లయితే, లేఖనాల్లో మనం చూసినట్లయితే, చాలా సందర్భాల్లో గాడ్ ఈజ్ వెరీ వెరీ కన్సర్న్డ్ ఆఫ్ ద బ్యూటీ. అంటే మరో మాటలో చెప్పాలంటే, అసలు ఈయన సౌందర్య శాస్త్రవేత్త అని అనిపిస్తుంటుంది. ఆయన ఇచ్చేటటువంటి ఇన్స్ట్రక్షన్స్ చూస్తే, ఆయన చెప్పేటటువంటి మాటలు, లేకపోతే ఆయన సూచనలు మనం గమనిస్తే, అసలు ఈయన సౌందర్య శాస్త్రంలో ఆరితేరినటువంటి వాడుగా అనిపిస్తుంటుంది. ఉదాహరణకి మనం జ్ఞాపకం చేసినట్లయితే, ఒక్క మాటతో పాలపొంతల్ని, ఒక్క మాటతో గ్రహాలని, ఒక్క మాటలో ఈ సర్వసృష్టిని సృజించినటువంటి దేవుడు కదా. మరి అదే రెండవ పుస్తకంలోనికి వచ్చిన తర్వాత, అది మొదటి పుస్తకంలో, రెండవ పుస్తకంలోనికి వచ్చిన తర్వాత నిర్గమకాండంలో ఏం చూస్తామంటే, మొదటి రెండు అధ్యాయాలేమో ఆయన క్రియేషన్ గురించి మాట్లాడి, 15 అధ్యాయాలు అందులో ఏం మాట్లాడతారు తెలుసా, కన్స్ట్రక్షన్ గురించి, డిజైన్ గురించి, బ్యూటీ గురించి మాట్లాడతారు. ఏ కన్స్ట్రక్షన్, ఏ డిజైన్, ఏ బ్యూటీ? ప్రత్యక్ష గుడారం యొక్క కన్స్ట్రక్షన్, ఆ డిజైన్, ఆ బ్యూటీ గురించి మాట్లాడతాడు. ఏమొస్తుంది? విచిత్రం ఏంటంటే, చదివింది మరలా 3 సార్లు చదువుతాం అందులో. అంటే దేవుడు తన ఇన్స్ట్రక్షన్ మోషేకు ఇచ్చినటువంటి సందర్భం ఒకటి, మోషే వెళ్ళి ఎవరికైతే అప్పగించాలో వారికి సూచన చేయడం, తర్వాత సూచించబడినటువంటి వారు డిజైన్ చేసిన తర్వాత దాని గురించి వివరించడం, 3 సందర్భాల్లో కూడా దేవుడు ఇందులో పొందుపరిచి ఉంచాడు. దేవునికి మహిమ కలుగును. అంటే ఇందులో పొందుపరిచి ఉంచాడు అంటే దాని యొక్క ప్రాధాన్యతను మనం ఒకంత అర్థం చేసుకోవాలి. అంటే దేవుడు ఎంత అద్భుతమైనటువంటి రీతిలో దీని గురించి ఆలోచన చేస్తున్నాడో ఒకసారి చూడండి. నిర్గమకాండం 35వ అధ్యాయము 30వ వచనం నుండి నేను చదువుతాను, ఒకసారి చూడండి. మీకు నిర్గమకాండము 35వ అధ్యాయము 30వ వచనం నుండి. మరియు మోషే ఇశ్రాయేలీయులతో ఇట్లనెను, చూడుడి, యెహోవా ఊరు కుమారుడును హూరు మనవడునైన బెసలేలును పేరు పెట్టి పిలిచి, విచిత్రమైన పనులను కల్పించుటకును, బంగారుతోనూ వెండితోనూ ఇత్తడితోనూ పనిచేయుటకును, రత్నములను సానబెట్టి పొదుగుటకును, చెక్కుటకును, విచిత్రమైన పనులు అన్నిటినీ చేయుటకును వారికి ప్రజ్ఞ వివేక జ్ఞానములు కలుగునట్లు దేవుని ఆత్మతో వాని నింపి ఉన్నాడు. అతడును దాను గోత్రీకుడును అహీసామాకు కుమారుడునైన
అహోలియాబును ఇతరులకు నేర్పునట్లు వారికి బుద్ధి పుట్టించి, చెక్కువాడేమి, చిత్రకారుడేమి, నీలధ్రుమ రక్తవర్ణముతోను సన్న నారతోను బుట్టా పని చేయువాడేమి, నేతగాడేమి చేయు సమస్త విధములైన పనులు అనగా ఏ పని అయినను చేయువారి యొక్కయు విచిత్రమైన పని కల్పించు వారి యొక్కయు పనులను చేయునట్లు ఆయన వారి హృదయములను జ్ఞానముతో నింపి ఉన్నాడు అన్నాడు. చూడండి, అసలు మొట్టమొదటిసారి దేవుని ఆత్మచేత నింపబడిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు, మొట్టమొదటిగా ప్రస్తావించబడినటువంటి వ్యక్తి ఎవరు ఉన్నారంటే ఇక్కడే క్విజ్ క్వశ్చన్ అనమాట. ఎవరైనా నోట్ చేసుకోవాల్సి వస్తే మొట్టమొదటిగా దేవుని ఆత్మచేత నింపబడినటువంటి వ్యక్తి ఇతగాడే. అది ఆ సందర్భం ఏంటంటే ఒక ప్రత్యేకమైన పని నిమిత్తం దేవుడు తన ఆత్మచేత నింపి మరి వాడుకున్నట్లుగా చూస్తాం. అంటే గాడ్ ఆ కన్సర్న్ని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. సో ఒక ఆర్థడాక్స్ థియోలాజియన్ యాంథోనీ కొనేరిస్ అనేటటువంటి ఆయన ఏమంటాడంటే, నిర్గమకాండం నుండి తర్వాత రెవల్యూషన్ ప్రకటన గ్రంథం వరకు అసలు ఆరాధనను గూర్చి ప్రస్తావించినటువంటి చోట్లంట చాలా సందర్భాల్లో బంగారము, వెండి, తర్వాత ప్రశస్తమైనటువంటి రాళ్ళు, గలగల రాళ్ళు, లేకపోతే వజ్ర వైడూర్యాలు, తర్వాత అద్భుతమైనటువంటి మరి కలర్స్, ఫ్యాబ్రిక్స్, ఇలాంటివన్నీ ప్రస్తావనలోకి వస్తాయట. అంటే మరో మాటలు ఈయన ఏమంటాడంటే, ఈయన అబ్జర్వేషన్ ఏంటంటే, దేవుడు ఆ సౌందర్యానికి ఇచ్చినటువంటి ప్రాధాన్యత ఎంతో అద్భుతం. ఒకసారి ఆలోచన చేయండి, వీళ్ళకి అసలు అరణ్యంలో సరిగ్గా తినడానికి తిండి లేని పరిస్థితి, సరైనటువంటి సిచ్యుయేషన్, అంటే ఎంతో ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి. అవునా? వారికి ఉన్నటువంటి వారి నివాసం కూడా గమనించినట్లయితే గుడారాల్లో నివసిస్తున్నటువంటి పరిస్థితి. ఏ రోజుకి ఆ రోజు దేవుని వైపు చూసి ఆ రోజు ఆహారం పొందుకోవాల్సినటువంటి సిచ్యుయేషన్లో నివసిస్తున్నటువంటి వీరికి దేవుడు ఇచ్చేటటువంటి ఇన్స్ట్రక్షన్, కన్స్ట్రక్షన్ విషయంలో అద్భుతమైనటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాడు. గమనించారా? అంటే దేవుని ఆలయంలో నువ్వు ఆరాధించేటప్పుడు ఆరాధన స్థలం ఎలా ఉండాలి అని చెప్తున్నాడంటే, ఒక రాయల్టీగా ఉండాలని చెప్పి దేవుడు కోరుకుంటున్నాడు. అంటే మరో మాటలో చెప్పాలంటే, ఒక నానుడి మనకు తెలుసు, అది స్వార్థపూరితమైనటువంటి నానుడి. అదేంటంటే, మెంగ మెతుకు లేకపోయినా మేసాలకి సంపంగి నూనె అంట. ఓకే, అంటే మెంగం మెతుకు ఉండదంట, కానీ మేసానికి సంపంగి నూనె మాత్రం కంపల్సరీ వాడుతూ ఉంటాడండి. అది స్వార్థపూరితమైనటువంటి ఆలోచన, అవునా? కానీ ఇక్కడ చూసినట్లయితే దేవుడు ఏం చేస్తున్నాడంటే, వీళ్ళకి అంటే వాళ్ళ సిచ్యువేషన్ అటువంటిది, మరో మాటలో చెప్పాలంటే. కానీ నువ్వు దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు నువ్వు రాయల్గా ఉండాలి, రాయల్టీగా నువ్వు వ్యవహరించాలి, నీకున్నా లేకపోయినా అద్భుతంగా రాయల్గా అక్కడ ప్రజెంట్ చేయాలి అని చెప్పి చెప్తున్నాడు. దేవునికి మహిమ కలుగుతుంది. అసలు వారికి ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ని బట్టి అవన్నీ తీసుకుని ఎక్కడ షాపింగ్ చేశారో అనిపిస్తుంది మనకి కదా. ఆ కన్స్ట్రక్షన్ చేయడానికి ఎక్కడికి అరణ్యంలో ఎక్కడ పోతారు? వాళ్ళ దగ్గర ఉన్నటువంటివే దేవుడు సూచించాడు. దేవునికి స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా. ప్రియమైన బిడ్డలారా, దేవుని సన్నిధిలో మనము పేద అరుపులు లేకపోతే పేద అరుపులు ఏడవడానికి వీల్లేదు. మనం ఎలా చూస్తున్నాడు తెలుసా? దేవుడు మనల్ని రాయల్గా చూస్తున్నాడు. మనము రాజులైనటువంటి యాజక సమూహం అంటున్నాం, అవునా? రాజులైనటువంటి యాజక సమూహము దేవుని సన్నిధికి వచ్చి ఎలా ఉండాలి? ఆ రాజకీయంతోనే ఉండాలి, కానీ ఆ రాజస్వం ఉట్టిసపడాలి తప్ప మరోలా ఉండడానికి వీల్లేదు. దేవుని బిడ్డలారా, మరి ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే అటువంటి ఇన్స్ట్రక్షన్స్. మరి ఇక ప్రకటన గ్రంథంలోకి వచ్చి చూసినట్లయితే ఆ నూతన యెరూషలేము విషయంలో అయితే ఇంకా అద్భుతమైనటువంటి అక్కడ డిస్క్రిప్షన్స్ ఉంటాయి. అసలు ఆ పునాదులే బంగారంతో వేయబడింది అంట, నూతన యెరూషలేము యొక్క పునాదులు. ఇక వీధులు, నువ్వు నడిచేటటువంటి వీధులు బంగారం మీద నువ్వు నడుస్తావట. నీ పక్కన ఉండేటటువంటి ఆ వాల్స్ అద్భుతమైనటువంటి జ్యువెల్స్తో అలంకరించబడతాయట. ఎంత అద్భుతమో కదా. అంటే దేవుడు ఎంత కన్సర్న్గా తన సౌందర్యాన్ని గూర్చి ఎంత కన్సర్న్గా ఉన్నాడో వీ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్. స్తోత్రం.
సో దేవుని యొక్క బ్యూటీని మనం చూడాలి అంటే ప్రియమైన బిడ్డలారా, చాలా సందర్భాల్లో మనకి అంత తిరిగి అర్థం కాదు. కారణం ఏంటంటే, ఉదాహరణకి నేను ఒక ఉదాహరణ చెప్తాను. ఒక పెయింట్ చూశాను, ఒక పెయింట్. ఆ పెయింట్ చూస్తే ఎట్లా ఉందంటే, మనం బాత్రూంలో గోడలకి వేస్తే స్టోన్స్ ఉంటాయి చూసారా, ఆ స్టోన్స్ లాగా ఉంది అది. అసలు ఇదేంటి స్టోన్స్ పిక్చర్ తీసి ఈ ఆర్ట్ గ్యాలరీలో పెట్టారా అని అనిపిస్తుంది అది చూస్తే. అలా ఉంది డిటో. కానీ అది ఆర్ట్ గ్యాలరీ వరకు వెళ్ళిందంటే దానిలో ఏదో ప్రత్యేకత ఉంది కదా. ఏంటని అక్కడి నుంచి చూస్తే మనకేం అర్థం కాదు. కానీ పరిశీలనాత్మకంగా పరిశీలించి చూసినట్లయితే ఆ ఆర్టిస్ట్ తన జీవితంలో ఎంతమంది అయితే ఉన్నారో అంతమందిని అక్కడ ఒక్కొక్క స్టోన్ లాగా పెట్టి ఒక్కొక్క స్టోన్కి ఒక్కొక్క కలర్ అన్నీ చూస్తే దాదాపు ఒకేలా అనిపిస్తుంది. కానీ ఒక్కొక్క దానికి ఒక్కొక్క రకమైనటువంటి కలర్ ఇచ్చి ఒక్కొక్క దాని గురించి కింద డిస్క్రిప్షన్ ఇచ్చినటువంటి సందర్భం చూస్తే అద్భుతం అనిపిస్తుంది. అంటే ఆర్టిస్ట్ యొక్క ఆ కళను మనం అందులో దూరం చూసి అనిపించదు, దగ్గరికి వెళ్ళి చూసినా ఏమనిపించదు. కొన్ని పిక్చర్స్ ఎలా ఉంటాయి అంటే డాట్స్తో వేస్తారు, దగ్గరికి వెళ్ళి చూస్తే ఓన్లీ డాట్స్ కనిపిస్తాయి తప్ప నీకేం కనిపిస్తుంది. అలాంటప్పుడు ఏం చేయాలంటే దూరంగా ఉండి చూస్తే అందులో అద్భుతమైనటువంటి బ్యూటిఫుల్ పిక్చర్ కనిపిస్తుంది. సో ఎందుకు చెప్తున్నానంటే, దేవుని యొక్క క్యారెక్టరిస్టిక్ ఆ బ్యూటీని మనం అర్థం చేసుకోవడానికి మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, పలు సందర్భాల్లో కొత్త నిబంధనలో కానీ పాత నిబంధన గ్రంథంలో కానీ దేవుని యొక్క సౌందర్యమును గూర్చి ఎన్నో పలు పదాలు ఉపయోగించబడ్డాయి. సౌందర్యము అనేటటువంటి ప్రతి చోట మనకు కనిపించదు, గమనించండి. లేకపోతే అందం అనేటటువంటిది, లేకపోతే మనం చదువుకున్నటువంటి వాక్య భాగం అయితే ప్రసన్నతను చూడాలి అంటే ఆయన ముఖారం దాన్ని తిలకించాలనేటువంటి ప్రస్తావిస్తారు. కానీ అక్కడ ప్రసన్నత అనేసరికి మళ్ళీ వేరే మీనింగ్లా అనిపిస్తుంది. కానీ ఇట్స్ బ్యూటీ ఆఫ్ గాడ్ అన్నమాట. దేవుని యొక్క సౌందర్యం గురించి చాలా సందర్భాల్లో కొన్నిసార్లు అయితే మంచితనము అనేటటువంటి పదం కూడా ఉపయోగించబడుతుంది. సో అందుకే మనం అసలు ఆ బ్యూటీ ఆఫ్ గాడ్ అనేది అసలు దేవుని యొక్క క్యారెక్టరిస్టిక్ ఏనా లేకపోతే ఆ గుణగణాల్లో ఒకటేనా అనేటటువంటి ఆలోచన వస్తుంటుంది. సో అందుకే మనం ఆ దేవుని యొక్క బ్యూటీని అర్థం చేసుకోవాలంటే ఏం చేయాలంటే వీ హ్యావ్ టు జూమ్ అవుట్ అగైన్. అంటే దగ్గరికి వెళ్ళి చూస్తే ఏం కనిపిస్తుంది, డాట్స్ అన్ని డాట్సే కనిపిస్తాయి. కానీ కొంచెం వెనక్కి వచ్చి చూసినట్లయితే ఎంత సౌందర్యవంతుడు దేవుడు. అంటే ఆ సౌందర్యం అంతా కూడా దేంట్లో ఇమిడి ఉందో తెలుసా? ఎలా ఇమిడి ఉందంటే ఆయన కలిగి ఉన్నటువంటి గుణగణాలు, ఆయన ఏవైతే గుణగణాలు క్యారెక్టరిస్టిక్స్ ఏవైతే కలిగి ఉన్నాడో, బైబిల్లో దాదాపు 400 క్యారెక్టరిస్టిక్స్ ఆయన గురించి ప్రస్తావించబడినాయి. అవన్నీ కలగలిపి ఆయన బ్యూటీని బయటకు తీసుకొస్తుంది. దేవునికి మహిమ కలుగుతుంది. హల్లెలూయా. సో దేవుడు అంత అద్భుతమైనటువంటి మరి బ్యూటీ కలిగినటువంటి వాడు. అయితే ఎంత అద్భుతమైనటువంటి బ్యూటీ కలిగినటువంటి ఈ దేవుడు ఎక్కడ బ్యూటీని కనుగొనాలని ఆశిస్తూ ఉన్నాడు అనేది ఒకసారి మనం ఆలోచించాలి. అంటే వాట్ ఆర్ సమ్ థింగ్స్ దట్ గాడ్ ఫైండ్స్ బ్యూటిఫుల్? యెషయా గ్రంథంలో మనం ఒక మాట చూస్తాం, సువార్త ప్రకటించుచు సమాధానం చాటించు వాని పాదములు పర్వతముల మీద ఎంతో సుందరములై ఉన్నవి. వారి పాదాలు సో బ్యూటిఫుల్ అండి. తర్వాత మరి అది ఎంత ప్రాముఖ్యమైనటువంటి వాక్యం అంటే, రోమిలికి రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు కూడా ఆ పదాన్ని వాడడాన్ని చూస్తాం, ఆ వాక్యాన్ని వాడడాన్ని చూస్తాం. తర్వాత ఒక స్త్రీ ప్రభు దగ్గరికి, అంటే ప్రభు వారేమో భోజనానికి వెళ్ళారు శిష్యుల్ని వేసుకుని. అన్ఎక్స్పెక్టెడ్ గెస్ట్ వచ్చింది, పిలవని పేరంటానికి వచ్చేసింది. ఆమె వచ్చేసి ఏం చేస్తుంది, హడావుడిగా ఆమె దగ్గర ఉన్నటువంటి విలువైనటువంటి అత్తరుని తీసుకుని ఆయన పాదాలకు పూసి తుడుస్తుందంట. సో అందరూ ఏంటి వేస్ట్ అని చెప్పి, ఎవరు ఇస్కరియోతు యోధా అంటాడు, ఏంది వేస్ట్ అని. ఎవరు అంటున్నారు? యోధా అంటున్నాడు. సరే, ఏమనుకున్నప్పటికీ ప్రభు ఏమంటాడంటే, ఈమె నా ఎడల మంచి కార్యము చేశాను. మరో మాటలో చెప్పాలంటే, షీ హాస్ డన్ ఏ బ్యూటిఫుల్ థింగ్ ఫర్ మీ అంటాడు. చూడండి, అలాగే అపోస్తల కార్యం గ్రంథంలో 3వ అధ్యాయంలో అక్కడ ఒక కుంటివాడు శృంగారం అనేటటువంటి దేవాలయపు ద్వారం దగ్గర కూర్చున్నాడంట.
చూడండి, యోసిఫస్ అనేటటువంటి చరిత్రకారుడు ఏమంటాడంటే అది ఎంత బ్యూటిఫుల్ ప్లేస్ అంటే ఎంత ప్రశస్తమైనటువంటిది అంటే ఆ ప్లేస్ గురించి ప్రస్తావిస్తూ వన్ ఆఫ్ ద అంటే ఎంతో విలువగా ఎంచబడేటటువంటి స్థలం దగ్గర ఒక విలువ లేనటువంటి వ్యక్తి ఇక్కడ కూర్చుని ఉన్నాడు అంటే సొసైటీ దృష్టిలో అతగాడి గురించి ఎలా ఉంటుంది? ఒక విలువ లేనటువంటి వాడిగా, ఒక తక్కువగా చూడబడేటటువంటి వ్యక్తి. అయితే అద్భుతమైనటువంటి ఉన్నతమైనటువంటి స్థలంలో తక్కువగా విలువగా ఎంచబడేటటువంటి అతగాడి ఈ విషయంలో దేవుడు జోక్యం చేసుకుని ఒక అద్భుతమైన కార్యం చేశాడు అక్కడ అంటాడు. దేవుని స్తోత్రం కలిగినాక. సో శృంగారం అనేటటువంటి ఆ బ్యూటిఫుల్ గేట్ అనేటటువంటి ప్లేస్లో దేవుని యొక్క కార్యం. అలాగే ప్రసంగి 3:11లో దేని కాలమునందు అది చక్కగా ఉండినట్లు సమస్తమును ఆయన నియమించి ఉన్నాడు. హీ మేక్స్ ఆల్ థింగ్స్ బ్యూటిఫుల్ ఇన్ ఇట్స్ టైం. ముందేమో ప్రతిదానికి ఒక సమయం ఉందా అంటాడు. తినటానికి ఒక సమయం ఉంది, మరి ఖాళీగా ఉండటానికి ఒక సమయం ఉంది, నవ్వటానికి ఒక సమయం ఉంది, ఏడవటానికి ఒక సమయం ఉంది, చింతించడానికి ఒక సమయం ఉంది. ఇలా ప్రతిదానికి ఒక సమయం ఉందని చెప్పి ఆయన ఏమంటున్నాడంటే దేని కాలం ముందు అది చక్కగా ఉండినట్లు. అంటే ఒకవేళ నువ్వు విచారంగా ఉన్న సమయాన్ని కూడా దాన్ని చక్కగా ఉండేటట్లు చేయగలిగినటువంటి దేవుడు ఆ దేవుడు. దేని కాలం ముందు అది చక్కగా ఉన్నట్టు సమస్తము ఆయన నియమించున్నాడు. దేవునికి మహిమ కలిగినాక. సో గాడ్ విల్ టేక్ ద మెస్. అంటే ఎన్నో గందరగోళ పరిస్థితుల్ని ఆయన తీసుకొని అద్భుతమైనటువంటి బ్యూటిఫుల్గా మరల్చగలిగినటువంటి దేవుడు మనం కలిగినటువంటి దేవుడు. దేవునికి మహిమ కలుగుగాక. సో దేవుడు అంతా సమస్తము కూడా బ్యూటిఫుల్గా క్రియేట్ చేశాడు ఆరంభంలో కదా. అన్నీ చేసిన తర్వాత ఏమనుకున్నాడు? ఇది మంచిది, ఇది మంచిది, సో బ్యూటిఫుల్ ఆయనకి. కానీ 2 చాప్టర్లు దాటిన తర్వాత 3వ చాప్టర్లోకి వెళ్ళిన తర్వాత బ్యూటీ అయిపోయింది. అంటే క్రమంలో వెళుతున్నటువంటి సిచ్యుయేషన్ అక్రమం అయిపోయింది. అంటే కేటిక్ సిచ్యుయేషన్ ఎదురైంది. ఆదిమ దంపతులు ఒకళ్ళ వైపు ఒకళ్ళు ఏలెత్తి చూపుకోవటం మొదలుపెట్టారు. అక్కడ నీ వలన అయ్యింది, నువ్వే చేసావు అని చెప్పి అనుకోవటం మొదలు పెట్టారు. అక్కడ తర్వాత నెక్స్ట్ జనరేషన్కి వస్తే అక్కడ కూడా ఎలా ఉంది? ఒక అసూయ అనేటటువంటిది ఆరంభమయ్యి చివరికి అది నరహత్యకు దారి తీసింది. అసూయ అనేటటువంటిది ప్రియమైన గమనించండి. ఆ తర్వాత మరి కొన్ని చాప్టర్స్ ముందుకు వచ్చిన తర్వాత నోవహు మరి ఒక్కడే నీతిపరుడిగా కనిపించాడంట. అతడు కొన్ని మరి యానిమల్స్ అక్కడ ఉన్నటువంటి క్రీచర్స్ మాత్రమే మిగిలి మిగతాదంతా మెస్సీగా అనిపించింది దేవుడికి. అంటే అంత అయ్యో మేము గందరగోళం సిచ్యువేషన్ ఉంది, దాన్ని అంతా మెస్ని క్లీనప్ చేయాలని చెప్పి దేవుడు నిర్ణయించుకొని మరి వీరిని మాత్రం రక్షించడానికి పూనుకున్నాడు. అంటే మరో మాటలో చెప్పాలంటే ఆ జలప్రళయం అయిపోయిన తర్వాత ఓడలో నుంచి ఒక హీరోగా బయటకు వచ్చాడు. ఎవరు? నోవహు. అంత హీరోయిక్గా బయటకు వచ్చినటువంటి నోవహు కిందకు వచ్చిన తర్వాత తాగుడు బానిస అయ్యి మరలా ఒక అకృత్యానికి పాల్పడినట్లుగా అక్కడ చూస్తాం. మరొక మెస్సీ లైఫ్ అక్కడ. ప్రియమిత్రులారా, ఆ తర్వాత మనం ఇంకొంచెం ముందుకు వెళ్ళి మోషేని చూసినట్లయితే అక్కడ మరి మోషేను వాడుకున్నటువంటి తీరు అద్భుతం. కానీ ఆ అద్భుతమైనటువంటి పరిస్థితుల్లో మెస్సీ సిచ్యుయేషన్స్ ఎదుర్కొన్నాడు. అందరూ సనుక్కోవటం మొదలుపెట్టారు. ఒక మంచి కార్యాన్ని తలపెట్టినటువంటి అతనికి ఇటువంటి పరిస్థితులు ఎదుర్కొన్నాయి. తర్వాత దావీదు దగ్గరికి వచ్చినట్లయితే దావీదు కూడా ఇటువంటి సిచ్యుయేషన్స్ ఎదుర్కొన్నాడు. ఆ తర్వాత ఇంకా ముందుకు వచ్చి కొత్త నిబంధనలో ప్రభువైన యేసుక్రీస్తుని చూసినట్లయితే అసలు అత్యున్నత సింహాసనంపై ఆసీనుడైనటువంటి వాడు ఇక్కడికి వచ్చి మెస్సీ లైఫ్లోకి వచ్చి మనం ధరించినటువంటి ఈ శరీరాన్ని ధరించుకొని పశువులు నివసించేటటువంటిది పశువుల పాకలో జన్మించాడంట. తక్కువగా ఎంచబడినటువంటి వారిని తీసుకుని ప్రపంచాన్ని తలకిందులు చేయడానికి వాళ్ళని తీసుకుని బయలుదేరారు. అక్కడ కూడా వీళ్ళందరి జీవితాలు కూడా మెస్సీ. అంటే అంత గందరగోళ పరిస్థితులు. ఒకడేమో బందిపోటు అంటాడు, ఒకడేమో ట్యాక్స్ కలెక్టర్ అంటాడు, ఇంకోళ్ళేమో మరొకటి. అంటే రబ్బీలుగా పనికిరానటువంటి వాళ్ళకి చేపలు పట్టుకోవడానికి వాళ్ళ వృత్తులు వాళ్ళు చేసుకోవడానికి వెళ్ళిపోతారంట యూజువల్గా. మనం గతంలో చెప్పుకున్నాం. సో ఇటువంటి మెస్సీ లైఫ్ జీవించేటటువంటి వారిని అందరినీ పోగు చేసి మరి దేశాన్ని ప్రపంచాలను తలకిందులు చేసేవారిగా తీయాలని దేవుడు నిర్ణయించుకున్నాడు.
దేవునికి మహిమ కలుగుగాక. ఆ తర్వాత సంఘం ఏర్పడింది. సంఘంలో యొక్క పరిస్థితులు, అయోమయ పరిస్థితులు, గందరగోళ పరిస్థితులు ఎన్నో ఏర్పడి మరి కౌన్సిల్ ఆఫ్ అది జెరూసలేం కౌన్సిల్ ఏర్పడింది. ఇటువంటి సిచ్యువేషన్ ఎలా ఎదుర్కోవాలి, ఇలాంటి పరిస్థితిని మనం ఏ విధంగా ముందు కొనసాగించాలని అక్కడ ఒక కౌన్సిల్ ఏర్పడింది. సో ప్రియదేవుని బిడ్డలారా, ఆ తర్వాత కొరింథీ సంఘంలో ప్రతి సంఘంలో కూడా ఏదో ఒక అలజడులు, ఏదో ఒక అయోమయ పరిస్థితులు, గందరగోళ పరిస్థితులు, చిక్కురొక్క పరిస్థితులు, డివిజన్స్, ఇలాంటివన్నీ కూడా అక్కడ చూస్తాం. అయితే ఎంత గందరగోళ పరిస్థితుల్లో దేవుని యొక్క వేలి ముద్ర ప్రతి దాంట్లో కూడా ఉద్భవిస్తుంది. దేవునికి మహిమ కలుగుగాక. ఎందుకంటే ఆయన కోరుకునేది ఏంటంటే తెలుసా, ఎంత అయోమయ పరిస్థితి, ఎంత గందరగోళ పరిస్థితులు, ఎంత దారుణమైన స్థితిలో ఉన్నటువంటి ఈ నా బిడ్డలు ఒక సౌందర్యవతిగా దేవుడు చూడాలని, సౌందర్యవతిగా చూసి దేవుడు నిన్ను మనువాడాలని, అంటే సంఘాన్ని మనువాడాలని చెప్పి దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడు ఎంత సౌందర్యవంతుడో అంతే సౌందర్యం తన సంఘము కూడా కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవునికి మహిమ కలుగుగాక. నువ్వు ఎంత మెస్సీ లైఫ్లో, ఎంత గందరగోళ పరిస్థితులు, ఎంత దారుణమైన సిచ్యువేషన్లో జీవిస్తున్నప్పటికీ నిన్ను సౌందర్యవతిగా, సౌందర్యవంతుడిగా, అంటే సంఘంలో, సార్వత్రిక సంఘంలో నిన్ను ఒక బ్యూటిఫుల్ కన్యగా దేవుడు చేసి నిన్ను మనవాడాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవునికి మహిమ కలుగుగాక. హౌ డు యు రెస్పాండ్ టు దిస్? ఎలా నువ్వు దీనికి రెస్పాండ్ అవుతావు? సో ఐ థింక్ దేర్ ఆర్ అట్లీస్ట్ 2 things that I can think about. ఒకటి ఏంటంటే, we have to reflect the beauty of God. రెండవది, we have to enjoy the beauty of God. మొదటిగా దేవుని యొక్క అందాన్ని మనం ప్రతిబింబించే వాళ్ళుగా మనం ఉండాలి. ఎట్లా రిఫ్లెక్ట్ అవుతాం? సో మనకి ఆ సౌందర్యం మనం కలిగి లేము, ఆ బ్యూటీ మనలో లేదు. అవునా? మనం ఏం చూస్తామంటే పైన చూస్తూ ఉంటాం. సహజంగా ఇప్పుడు కూడా ఏం చూస్తాం, పైన ఎంత సౌందర్యం మనం అనుకుంటూ ఉంటాం. అబ్బా లోపల ఎంత పైకి అట్లా ఉంటారు కానీ పైన పెద్ద బ్యూటిఫుల్గా అనిపించదు, కానీ లోపల అందం, ఆ మనస్సు ఎంత అందమైందో. అంటే మనిషి యొక్క బ్యూటీ అనేది బాహ్య రూపాన్ని బట్టి రాదు. అంతరంగంలో నువ్వు కలిగినటువంటి నీ క్యారెక్టరిస్టిక్స్ అనేవి చూసావు, అవి నిన్ను బ్యూటిఫుల్ పర్సన్గా, బ్యూటిఫుల్ వ్యక్తిగా నిన్ను తయారు చేస్తుంటాయి. సో దేవుని యొక్క బ్యూటీ ఎందులో ఇమిడి ఉందని చెప్పాను, ఆయన కలిగి ఉన్నటువంటి క్యారెక్టరిస్టిక్స్ అన్నీ మిళితమై ఆయనకి బ్యూటీని బయటకు తీసుకొస్తుంది. ఆ బ్యూటీ ప్రతి ఒక్కరిని అట్రాక్ట్ చేస్తుంది. అటువంటి బ్యూటీ నీవు నేను కలిగి దాన్ని రిఫ్లెక్ట్ చేయాలని చెప్పి ఈ లోకంలో దేవుడు కోరుకుంటున్నాడు. దేవునికి మహిమ కలుగుగాక. హల్లెలూయా. సో మనం ఆ బ్యూటీని ఓన్ చేసుకుందేం. సో అయితే ఒక్కొక్కసారి ఏమనుకుంటామంటే, మనం దేవుని బిడ్డలం, మనం బ్యూటిఫుల్, వాళ్ళు దేవుని బిడ్డలు కాదు, వాళ్ళు బ్యూటిఫుల్ కాదు. అంటే మనల్ని మాత్రమే సౌందర్యవంతురాలుగా చేస్తాడు, వాళ్ళని చేయడు. అంటే ఇక్కడ గమనించండి ఒక విషయం, వీ హ్యావ్ టు రికగ్నైజ్ దట్ వీ డోంట్ ఓన్ గాడ్స్ బ్యూటీ. అవునా? వీ డోంట్ కంట్రోల్ ఇట్, వీ డోంట్ మ్యానిపులేట్ ఇట్, వీ డోంట్ డిఫైన్ ఇట్, వీ సింప్లీ రిఫ్లెక్ట్ ఇట్. మనం ఏం కంట్రోల్ చేయలేము. కేవలం మనం చేయగలిగేది ఏంటంటే, వీ కెన్ రిఫ్లెక్ట్ ద బ్యూటీ ఆఫ్ గాడ్ త్రూ అవర్ లైఫ్స్. ఆమేన్. సో ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరు ఎంతో సుందరమైనటువంటి వారు, ఎంతో బ్యూటిఫుల్. నేను ఫేసెస్ గురించి మాట్లాడలేదు, అది ఫేసెస్ ఆఫ్ కోర్స్ బ్యూటిఫుల్, అందులో తిరగలేదు. మీరందరూ ఎంతో చక్కగా ఉన్నారు. అయితే మీ అందరికీ కూడా దేవుడు ఒక క్రియేటివిటీని ఇచ్చాడు. ఆ క్రియేటివిటీ ఉంది చూసారా, దట్ ఈస్ సో బ్యూటిఫుల్. ఆ క్రియేటివిటీని ఏం చేయాలంటే, యూ హ్యావ్ టు రిఫ్లెక్ట్ దట్ క్రియేటివిటీ త్రూ యువర్ లైఫ్. అది ఏ క్రియేటివిటీ యూ హ్యావ్ టు చెక్. సో ప్రతి ఒక్కరూ మనకున్నటువంటి వారికి ఉన్నటువంటి ఆ క్రియేటివిటీని చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకుని అవి సంఘములు, సార్వత్రిక సంఘంలో వాటిని రిఫ్లెక్ట్ చేయాలి. సంఘంలో రిఫ్లెక్ట్ చేస్తూ సొసైటీలో వాటిని రిప్రజెంట్ చేయగలగాలి. దేవునికి మహిమ కలుగుగాక. సో ప్రియదేవుని గమనించండి, వాళ్ళకి అది ఉంది, వాళ్ళకి ఇది ఉంది అని అనుకుంటాం, కానీ మనలో ఏముందో చూసుకోం ఒక్కొక్కసారి కదా. వాళ్ళు అద్భుతంగా పాడుతున్నారు, వాళ్ళు అద్భుతంగా అది చేస్తున్నారు. అరే నువ్వేం చేస్తావు అది చూడు ఫస్ట్, నువ్వేం చేయగలుగుతావు. ఎందుకంటే
యూ హ్యావ్ ద కెపాసిటీ టు రిసీవ్ ద బ్యూటీ ఆఫ్ గాడ్. ఎందుకంటే దేవుడు ఆయన దగ్గర ఉన్నటువంటి గుణ లక్షణాన్ని నీకు ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. వాటిని పొందుకున్నప్పుడు అంటే మనకు ఆ కెపాసిటీని దేవుడు ఇచ్చాడు. ఎందుకంటే గాడ్ క్రియేటెడ్ అస్ ఇన్ హిజ్ ఓన్ ఇమేజ్. ఆయన ఏ గుణ లక్షణాలు కలిగి ఉన్నాడో వాటన్నిటిని కూడా మనం కలిగి ఉండగలిగేటటువంటి కెపాసిటీని దేవుడు మనకి ఇచ్చాడు. సో వీ హ్యావ్ టు రిసీవ్. ఇఫ్ యూ థింక్ యూ డోంట్ హ్యావ్ ఎనీథింగ్, దేవుని సన్నిధిలో మనం ఆ దేవుని యొక్క బ్యూటీని రిఫ్లెక్ట్ చేసేటటువంటి వారంగా మనం ఉండాలి. రెండవదిగా మనం గమనించినట్లయితే ఇందులో రిఫ్లెక్షన్లో అపోస్తలుడైన పౌలు తీతుకు రాస్తూ ఒక మాట అంటాడు, 2వ అధ్యాయం 9వ వచనం. అందులో ఏమంటుందంటే, అన్ని విషయముల యందు మన రక్షకులకు దేవుని ఉపదేశమును అలంకరించున్నట్లు అంటాడు. అంటే ప్రతి విషయంలో కూడా దేవుని యొక్క అంటే మన రక్షకులకు దేవుని యొక్క ఉపదేశం అంటే ద డాక్ట్రిన్ ఆఫ్ గాడ్ని మనం అలంకరించుకోవాలంట. ఒక ఆభరణం లాగా మనం ఏం చేయాలంట? అలంకరించుకోవాలంట. సో మనం దేవుని యొక్క బ్యూటీని రిఫ్లెక్ట్ చేసే పరిస్థితుల్లో ప్రక్రియలో మనం ఏం చేయాలంటే వీ హ్యావ్ టు అలో డీప్ థింగ్స్. అంటే దేవుని యొక్క గుణ లక్షణాలు ఏవైతేనో అవి డీప్గా మన హృదయంలో చొచ్చుకుపోయేటట్లుగా నాటుకుపోయేటట్లుగా మనం వీ హ్యావ్ టు అలో దోస్ సిచ్యుయేషన్స్ అన్నమాట. సో ప్రియమిత్రులకి గమనించండి. ఉదాహరణకి గలతీయులకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు ఆత్మఫలాలు కలిగి ఉన్నమాట. అక్కడ కొన్ని ఆత్మఫలాలు చెప్తారు. అంటే అవన్నీ కూడా మనలో ఇమిడేటట్లుగా మనం పొందుకునేటట్లుగా ఫలించేటట్లుగా మనం సిద్ధపడాలి. తర్వాత ఇంకొక మాట ఫిలిప్పీ సంఘానికి రాస్తూ హంబుల్నెస్ గురించి ప్రస్తావిస్తాడు. క్రీస్తు యేసు కలిగినటువంటి ఈ మనస్సు మీరు కలిగి ఉండండి అంటాడు. అంటే తగ్గింపు, ఎంత తగ్గింపు కలిగి ఉండాలని కోరుకుంటున్నాడంటే దేవుడు. అపోస్తలుడైన పౌలు సంఘానికి రాస్తూ అంటున్నాడు, ఏం చూసుకుని విరవీగిపోతున్నాడు. సాక్షాత్తు దేవాది దేవుడే తన సింహాసనాన్ని విడిచిపెట్టి ఇక్కడికి వచ్చి నీ మధ్య నా మధ్య ఒక హంబుల్ పర్సన్గా జీవిస్తుంటే నువ్వు దేన్ని చూసుకుని నువ్వు విరవీగిపోతున్నావు, దేన్ని చూసుకుని నువ్వు అంతగా నీకు క్రొవ్వి పట్టినట్లుగా నువ్వు చేస్తున్నావు అని చెప్పి దేవుని హెచ్చరిక చేస్తున్నాడు. సో ప్రియదేవుని బిడ్డలారా, అంతేకాకుండా మరొక విషయం మనం జ్ఞాపకం చేసుకుంటే కొలస్సీయులకు రాసిన పత్రిక ఏమంటాడంటే 3:12 మీరు జాలిగల మనస్సును, దయాళుత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనుడి అంటాడు. అంటే వీ హ్యావ్ టు వేర్ దోస్ థింగ్స్ అన్నమాట. ఆ తర్వాత అపోస్తలుడైన పేతురు తన పత్రికలో 3:4 మొదటి పత్రిక 3:4 అంటాడు కదా, సాధువైనట్టియు మృదువైనట్టియు నైన గుణమును అక్షయాలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలెను అంటే దేవుని స్తోత్రం. అంటే మనకి అలంకారంగా ఏముండాలంటున్నాడు ఒకసారి గమనించండి. అంటే ఇవి మనం కలిగి ఉన్నట్లయితే అంటే వీ హ్యావ్ ద కెపాసిటీ టు రిసీవ్ ఆల్ దీస్ థింగ్స్. సో వెన్ వీ హ్యావ్ ఆల్ దీస్ క్వాలిటీస్ వీ కెన్ రిఫ్లెక్ట్ దీస్ క్వాలిటీస్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. దేవునికి మహిమ కలుగుగాక. ప్రియమైన బిడ్డలారా, మరి నీవు నేను దేవుని యొక్క క్యారెక్టరిస్టిక్స్ని, ఆయన గుణగణాలను మరి ప్రతిబింబించడానికి దేవుడు మనకు ఉంచాడు అనే విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. మరి ఒక థియాలజీ ఏమంటారంటే వెస్ట్రన్ థియాలజీ ఈస్టర్న్ థియాలజీకి అంటే పాశ్చాత్య దేశాలకి తూర్పు దేశాల వారికి ఉన్నటువంటి వ్యత్యాసాన్ని అంటే దేవుని ఏ విధంగా చూస్తారనేటువంటి విషయాన్ని ప్రస్తావిస్తే ఏమంటున్నారంటే ఇన్ వెస్టర్న్ థాట్ ఎట్లా ఉంటుందంటే ఇట్ ఈస్ అబౌట్ రెస్టోరింగ్ ఎ రిలేషన్షిప్, సంబంధాలను పునరుద్ధరించేటట్లుగా వెస్టర్న్ థాట్లో ఉంటుందంట. కానీ ఈస్టర్న్ థాట్ ఎట్లా ఉంటుందంటే ఇట్ ఈస్ అబౌట్ రెస్టోరింగ్ బ్యూటీ అండ్ వాల్యూ ఇన్ డివైన్ ఇమేజ్. దేవుని యొక్క సారూప్యతను, ఆ సౌందర్యాన్ని పొందుకునేటట్లుగా అది తూర్పు దేశాల్లో ఉండేటటువంటి థాట్గా ఆ థియాలజీని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. రెండు అద్భుతమైనటువంటి ఆలోచన కదా. రెండూ కలిగి ఉండాలి. మన సత్సంబంధాలు మనకి దేవునితో మనకి సత్సంబంధం కలిగి ఉండడం ఎంత ప్రాముఖ్యమో అదే రీతిగా క్రీస్తు యేసు యొక్క సంపూర్ణ పరిపూర్ణత, ఆ సారూప్యత కలిగి ఉండడం కూడా, ఆ ఇమేజ్ని మనం పొందుకోవడం కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. సో రెండవదిగా, మొదటిగా ఏం చెప్పాను? రిఫ్లెక్ట్ వీ హ్యావ్ టు రిఫ్లెక్ట్ ద ఇమేజ్ ఆఫ్ గాడ్. రెండవదిగా
వీ హ్యావ్ టు ఎంజాయ్ ద బ్యూటీ ఆఫ్ గాడ్. దేవుని యొక్క ఆ సౌందర్యాన్ని ఆస్వాదించేటటువంటి వారంగా, అనుభూతి పొందేటటువంటి వారంగా ఉండాలి. బ్యూటీ ఎప్పుడు కూడా మనం వీ హ్యావ్ టు ఎంజాయ్ ద బ్యూటీ కదా. నేచురల్కి వెళ్ళినప్పుడు అలా చూస్తుంటే ఎంత ఆహ్లాదంగా అనిపిస్తుంటుందో కదా. అంటే చూసే నేత్రాలను బట్టి ఉంటుంది. ఒక్కోసారి నేచర్లోకి ఏముంది ఇక్కడ అని అనుకోవచ్చు నువ్వు, అంటే నీకు అక్కడ చూడలేకపోతున్నావు నువ్వు. సో అందుకే నీకు ఏం కనిపించట్లే అక్కడ. కానీ నువ్వు కనుక చూసే నేత్రాలు కనుక నీకు ఉంటే దేవుడు సృష్టించినటువంటి ప్రతిదీ కూడా ఎంతో అద్భుతంగా అందంగా కనిపిస్తుంది అంటున్నటువంటి సందేహం లేదు. దేవునికి మహిమ కలుగుగాక. హల్లెలూయా, హల్లెలూయా, దానికి స్తోత్రం. సో ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, మరి అందాన్ని ఆస్వాదించేటటువంటి విషయంలో సమ్టైమ్స్ థింగ్స్ దట్ వీ ఫైండ్ టు బి మోర్ పర్పస్లెస్ అండ్ మీనింగ్లెస్ మే బీ ద వెరీ థింగ్ దట్ గివ్ ద మీనింగ్ అండ్ మోటివేషన్ టు ద థింగ్స్ దట్ వీ వాంట్ డూ ఇన్ అవర్ లైఫ్స్. ఏదైతే పనికి మాలింది లేకపోతే ఏదో తక్కువగా ఏదైతే ఎంచుతామో అవే ఒక్కొక్కసారి మనకి మీనింగ్ఫుల్గా మోటివేషన్గా అనిపించేటటువంటి అవకాశం కూడా లేకపోలేదు. సో we need to learn to enjoy the beauty. We need to delight in the beauty of God. దేవుని యొక్క ఆ సౌందర్యాన్ని మనం ఆస్వాదించేటటువంటి వారంగా ఉండాలి. అందుకే జస్ట్ ట్రై టు ఎంజాయ్ ద బ్యూటీ. ఒకసారి ఒక పాస్టర్ గారు సంఘానికి వచ్చినటువంటి యవనస్తుడు అమ్మాయిలంగా చూస్తూ ఉన్నాడంట. అమ్మాయిలంగా చూస్తూ ఉంటే ప్రతిసారి పాస్టర్ గారు ఏందబ్బా ఏం చేస్తున్నావు నువ్వు అని ఎప్పుడు అడిగాడంట. అడిగితే నథింగ్, ఐమ్ జస్ట్ వాచింగ్ ద బ్యూటిఫుల్ క్రియేషన్ ఆఫ్ గాడ్ అన్నమాట. దేవుని యొక్క అద్భుతమైనటువంటి సృష్టిని, ఆ సౌందర్యాన్ని నేను చూస్తున్నాను అన్నాడంట. చూడండి, అంటే అంటే అలా వెళ్ళి అలా చూడమనేది నా భావం. అంటే దేవుని యొక్క సౌందర్యం మనం చూసేటటువంటి నేత్రాల్లో ఉంటుంది. సో అంటే అతగాడు దానికి అట్లా ఉపయోగించుకున్నాడు. కానీ దేవుని సృష్టి ఎంతో అద్భుతమైనటువంటిది కదా. దేవుని సృష్టి, ఆయన ఎంత సౌందర్యవంతుడో అంత సౌందర్యంగా ఈ సృష్టిని అంతటినీ సృజించాడు. దేవునికి మహిమ కలుగుగాక. హల్లెలూయా. సో బయటికి వెళ్ళండి, చక్కగా బ్యూటీని ఎంజాయ్ చేయండి. ఒక్కొక్కసారి మన వ్యక్తుల విషయంలో మనం ఆస్వాదిస్తుంటాం, ఒక్కొక్కసారి ఫుడ్ విషయాన్ని ఆస్వాదిస్తాం, ఒక్కొక్కసారి ప్రకృతిని ఆస్వాదిస్తుంటాం, ఒక్కొక్కసారి అంటే కమ్యూనిటీ, సొసైటీ, లేకపోతే సంఘాన్ని, సమాజాన్ని, అందరూ కలిసిమెలిసి ఉండడాన్ని మనం ఆస్వాదిస్తూ ఉంటాం. ప్రియమిత్రులారా, అదే సమయంలో ఒక్కొక్కసారి వీ హ్యావ్ టు ఆఫర్ సమ్ ఫర్గివ్నెస్, క్షమాపణను కూడా మనం ఆఫర్ చేసే, ఇవన్నీ కూడా రిఫ్లెక్షన్ ఆఫ్ గాడ్స్ బ్యూటీ. దేవుని యొక్క సౌందర్యాన్ని మనం ప్రతిబింబించేటటువంటి వారుగా, మరి ఎప్పుడైతే మనం ఆయన సౌందర్యాన్ని ఆస్వాదిస్తామో అప్పుడు అందులో నుంచి వచ్చేటటువంటి ప్రతిస్పందనలు ఇవన్నీ ప్రియమిత్రులారా. సో దీస్ ఆర్ ఆల్ ఎక్స్ప్రెషన్స్ ఆఫ్ బ్యూటీ. సో ప్రతిసారి దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు ఏదో ఆడవాళ్ళ చెప్పులు కాళ్ళు వేసుకుని వెళ్ళి మరి ఏదో అర్జీ పెట్టుకుని వచ్చేటటువంటి వారిగా ఉండదు. దేవుని సన్నిధిలో సమయం తీసుకొని అలా కూర్చుని ఆయన ముఖాల విందాన్ని తిలకించడానికి కొంచెం సమయాన్ని కేటాయిద్దాం. మౌనంగా ఉండట ఏంటి, సియోనులో మౌనంగా ఉండట ఏంటంటే యెహోవాకు స్తుతి చెల్లించుటంట. మౌనంగా ఉన్న ఒక్కొక్కసారి మాట్లాడటం కాదు, దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు ఆయన ఏం మాట్లాడుతాడో విందాం. అసలు ఆయన ముఖాలు విందాం. ఎంత టెన్షన్స్లో ఉన్నా ఒక్కొక్కసారి అది తీసే, ఇది తీసే, ఈ బాధలు తీసి, ఈ బందీలు తీసే, ఆ బాధల్లో కూడా దేవుని యొక్క ముఖాల విందాన్ని తిలకించడానికి మనం ఇష్టపడి దేవుని సన్నిధికి వెళ్ళినట్లయితే definitely we receive the beauty of God. Definitely our circumstances will be definitely దేవుని సన్నిధికి వెళ్ళిన తర్వాత మారిపోతాయి. సో ప్రియదేవుని బిడ్డలారా, ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం, దేవుని సన్నిధిలో మనం ఆయన యొక్క సౌందర్యాన్ని రిఫ్లెక్ట్ చేయడం మాత్రమే కాకుండా ఆయన యొక్క సౌందర్యాన్ని ఆస్వాదించేటటువంటి వారుగా మనం దేవుని సన్నిధిలో ఉండాలి. So part of enjoying the beauty means we enjoy the process, we enjoy the journey. ఒక్కొక్కసారి మనది కూడా మెస్సీ లైఫ్, అంతా అయోమయ పరిస్థితి, గందరగోళ పరిస్థితులు, చిక్కుకుల పరిస్థితులు, మనదేమి వీఆర్ నాట్ సో అంటే ఆర్డర్లీ లైఫ్లో మనం ఏమి వెళ్ళట్లేదు. మన లైఫ్
చిక్కుకున్న పరిస్థితి నుంచి వెళ్తుంది. ఇటువంటి సిచ్యువేషన్లో దేవుడు ఈ కేయాటిక్ సిచ్యువేషన్స్ని అందంగా మార్చగలిగేటటువంటి వాడు. అందుకే ఆయన సన్నిధికి వెళ్ళినప్పుడు మాట్లాడటం కంటే ఈజ్ రూటెడ్ ఇన్ ద హార్మోనీ ఆఫ్ హిస్ క్యారెక్టరిస్టిక్స్. ఆయన యొక్క గుణగణాల్లో అది రూట్ అయి ఉంది, అది నాటుకుపోయి ఉంది. సో మనము ఆయన యొక్క గుణగణాలను మన జీవితంలో పొందుకున్నప్పుడు, మన జీవితంలో వాటిని నాటుకున్నప్పుడు ఆ బ్యూటీని మనం రిఫ్లెక్ట్ చేయగలుగుతాం, ఆ బ్యూటీని మనం ఎంజాయ్ చేయగలుగుతాం. ఏమే తల వంచుకున్నట్లయితే ప్రార్థన చేద్దాం. దేవుని యొక్క సౌందర్యం, ఆయన ఎంతో పరిపూర్ణ సౌందర్యం కలిగినటువంటి దేవుడు అంటే మన దేవుడు. అటువంటి దేవుడిని నీవు నేను ఆరాధన చేస్తున్నాను కదా. ఆ దేవుడు నా నుండి ఆశించేది అంతే పర్ఫెక్షన్తో కూడినటువంటి బ్యూటీ. ఆయన సంఘాన్ని తీసుకొని మధ్యాకాశంలోనికి తీసుకుని వెళ్ళినప్పుడు ఆ సౌందర్యవతిగా ఆయన ఎక్స్పెక్ట్ చేసేటటువంటి బ్యూటిఫుల్ బ్రైట్గా నీవు నేను ఉండాలని కోరుకుంటూ ఉన్నాడు. నీవు ఏ విధంగా స్పందిస్తావు ఈ రోజున? దయమడిగిన మా తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రియపల ప్రభువా, నీ పరిశుద్ధ నామముకే స్తుతులు స్తోత్రములు వందనాలు నాయన. తండ్రి, నీవెంతో అద్భుతమైనటువంటి సౌందర్యము కలిగినటువంటి దేవుడు. నీ సౌందర్యము పరిపూర్ణమైనటువంటిది ప్రభువా నాయన. మరి కొద్ది మాటలు మేము నీ అద్భుతమైనటువంటి అవ్యాజ్యమైన ఆ గొప్ప ఔన్నత్యంతో కూడినటువంటి ఆ సౌందర్యాన్ని గురించి మాట్లాడుకునే కృపను మాకు దయచేశారు తండ్రి. మేము కూడా నీ యొక్క ఆ సౌందర్యాన్ని కలిగినటువంటి వారముగా, ఆస్వాదించేటటువంటి వారముగా నాయన, మరి రిఫ్లెక్ట్ చేసేటటువంటి వారు, ప్రతిబింబించేటటువంటి వారముగా ఉండినట్లుగా మీరే కృప చూపమని, ప్రతి బిడ్డ కూడా నీ యొక్క సౌందర్యాన్ని కాంక్షించేటటువంటి బిడ్డగా ఉన్నట్లు మీరు సహాయం చేయండి. యేసుక్రీస్తు అతి శ్రేష్టంగా ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.